ఇప్పుడు వరకు మన ఛానల్లో చేసిన కంటెంట్లు మంచి సువాసన లోపల. ఏంట్రా మీరు రిసార్ట్ అన్నా? అసలు చూడండి ఎలా ఉందో. విజయవాడలో ఇంత పెద్దది ఎక్స్పెక్ట్ చేయాల నేను. క్లాస్, చాలా క్లాస్ అన్నమాట. అన్నగా చెప్తారంట తన్ని. నేను వేసేస్తానా? మందంతా అడవులు అరుపులు బావులు. హే పులి, అడవులు అరుపులు అంటే ఏంటో చూపిస్తా నీకు. పద బాబోయ్, టు ద స్విమ్మింగ్ పూల్. అవి నన్ను లేకపోతే నేను ఉండను. చేస్తా. గుడ్ మార్నింగ్ మ్యాన్, హలో నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజుతో మనం డైలీ వ్లాగింగ్ 2 years కంప్లీట్ చేసుకున్నాం. అందుకనే అడుగు అడవుల్లో ఉన్నాం ఏంటి, మా అడవుల్లో మొదలు పెడతాం అని చెప్పేసి. ఎస్, వీఆర్ ఇన్ ఫారెస్ట్. ఇంగ్లీష్ లో మాట్లాడినా ఇప్పుడు దాకా మాట్లాడాను కదా, వాళ్ళకి అర్థం కాదు. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాక అర్థం కాదు, నా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము ఒక రిసార్ట్ కి వెళ్తాం అనమాట. నేను, ఫుడ్ క్యాప్టెన్, వలి, సన్నీ, మా నవీన్ గాడు, ఏడి, ఇంకో 2-3 తెపాలంగాళ్ళు వస్తారు. వాళ్ళు వస్తారు లేదు వచ్చేదాకా డౌట్. మన దగ్గర గెస్ట్లే కదా, అన్ని తెపాలాలే. అయితే వెళ్తున్నాం. ఇక్కడే పక్కనే వచ్చేసాం, 1 kilometer ఉందన్నమాట. వీడియో ఆన్ చేద్దామని ఇక్కడ ఆన్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ రిసార్ట్ ఎలా ఉంది మామూలుగా ఉండదు ఈ వ్లాగ్. ఎందుకంటే 2 years కంప్లీట్ అవుతుంది, మంచి వ్లాగ్ చేయమని అన్నారు. అంటే అన్ని వ్లాగ్స్ మంచిగానే ఉంటాయి, అంటే ఈ వ్లాగ్ కొంచెం విజయవాడలో సెలబ్రేట్ చేస్తున్నాం. ఎస్, అది కూడా ఒక రిసార్ట్ లో. లాస్ట్ టైం రిసార్ట్ కి ఎప్పుడు వెళ్ళాం, వెళ్ళి చాలా రోజులు అయిపోయింది రిసార్ట్ కి వెళ్ళి. సరే, స్విమ్మింగ్ పూల్ ఉంది, షార్ట్ లో కూడా తెచ్చుకున్నాం. వెళ్ళి దూకేరే. చూసారా, టీ షర్ట్ బాగుందని తీసుకున్నాను. బొక్కేం కాదు, స్విమ్మింగ్ పూల్ వేసామనుకో ఆ పిత్తి బుడగలు వస్తాయి డ్రర్రని. మంచి సువాసన లోపల. ఇప్పుడే చెప్తున్నా, స్విమ్మింగ్ పూల్ లో దిగే ముందు అందరూ స్నానాలు చేసి దిగాలి. టాయిలెట్లు లాంటివి ఉంటే బయటికి వెళ్ళి పోసుకుని రండి, లోపల కట్టి. అదేంటి ఇప్పటివరకు మరి మొన్నటి వరకు చెప్పలా, మొన్న నేను దిగినప్పుడు. రే ఏంట్రా మీరు? సరే, ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది టీవీలో చూస్తున్నారు, ఒక 40% నుంచి వరకు మన వ్యూస్ వచ్చేదాంట్లో 40% టీవీలో చూస్తున్నారు. మీరు లైక్ చేయడం కొంచెం కష్టం కాబట్టి చేయలేకపోతున్నారు. అయినా సరే కొంచెం బుడ్డోల్ని, మీ పిల్లల్ని అడిగి లైక్ ఎలా చేయాలో కనుక్కుని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో కూడా చూసుకుంటే. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే టీవీ ఓపెన్ చేయగానే ఫస్ట్ వీడియో మంది వచ్చింది మీకు. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి మన వీడియోలు వెళ్తూ ఉంటాయి. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో గురు రిసార్ట్ అన్నా. అయ్యా, ఇది రాజ్యం. అసలు చూడండి ఎలా ఉందో. ఇదిగోండి రాజువారు, లోపలికి రండి. చూడండి, అక్కడ చివరి మొదలైతే ఇక్కడ చివరి వరకు ఎంట్రన్స్ ఉంది. ఆ డోర్లు చూడండి ఎలా ఉన్నాయో. ఫుడ్ క్యాప్టెన్ ఎంత హైట్ ఉంటాడు తెలుసుగా మీకు? 6.2 గురు, 6.1 ఉంటాడు. ఎంత ఉన్నాడో చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. డోర్ ఓపెన్ చేసి లోపల చూద్దాం ఎలా ఉందో. డోర్ ఓపెన్ చెయ్యము. యా, ఫైనల్లీ లోపలికి వెళ్దాం. రండి దయచేయండి. ఇది రిసార్ట్ ఒకటే అనుకుంటే పప్పు మీద కాలేసినట్టే. ఇక్కడ రిసార్ట్ ఏం చేయవు కదా, ఆవులు కూడా పెంచుతున్నారు ఇందులో, ఈ రిసార్ట్ లోనే. ఆ దూడ, చిన్న దూడ ఉంది చూడండి అక్కడ, చిన్నది తంతదేమో. ఇది ఎంత బాగున్నాయి చూడండి ఆవులు కూడా. చూడండి ఎలా కలర్ చూడండి దీన్ని, ఎంత బాగున్నాయి. కలర్ కూడా రెడ్ కలర్, ఇదేమో బ్లాక్ ప్లస్ బ్రౌనిష్ అనమాట. తొందరగా దీని పిల్ల అనుకుంటా. అది రెండు ఒకే కలర్ లో ఉన్నాయి. గిరావులు అంటారంట దీన్ని, గిరావులు. చెవులు చూడండి ఎంత ఉన్నాయో దీన్ని, బళ్ళే ఉన్నాయి. కళ్ళు కూడా ఎంత బాగున్నాయో. ఎంత అందమైన ఆవులు చూడాలి నేను. చిన్న దూడ, ఎంత క్యూట్గా ఉందో చూడండి దూడ. ఇది కదా వాళ్ళ అమ్మ అనుకుంటా, కంగారు పడిపోతుంది. ఏం చేయట్లేదమ్మా, జస్ట్ ముట్టుకుంటున్నాను అంతే. క్యూట్గా ఉంది, గడ్డి తినేస్తుంది అప్పుడే. చిన్న పక్షులు, లవ్ బర్డ్స్. స్పీడ్గా వెళ్తే కదిలిపోతాయి. మీరు చూడండి, దగ్గర పెడుతున్నా. ఇక్కడేమో పావురాలు, ఇక్కడేమో పావురాలు ఉన్నాయి, నాటుకోళ్ళు, చాలా పావురాలు ఉన్నాయి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంటే ఇవి. ఇక్కడేమో ర్యాబిట్స్ ఉన్నాయి, లోపల ర్యాబిట్స్. ఇవేమో మినీ పిక్స్, చాలా క్యూట్ గా ఉన్నాయి గురు. ఇవి చాలా బాగుంటాయి బ్రో, పెంచుకోరు కానీ మన వాళ్ళు ఎక్కువ. వీటి సినిమాలు చూసామండి నేను చిన్న. అక్కడ ఆవులు, పక్షులు, చిన్న కుందేళ్ళు ఇవన్నీ చూసాం కదా. ఇక్కడ చూడండి గుర్రాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఇదిగోండి, అదంతా రిసార్ట్ పక్కన వచ్చేసరికి ఇదంతా కూడా మామిడికాయ తోటలు. తన్నది కదా, తన్నగా చెప్తారంట తన్నిద్దాం.
భలే ఉందరం ముట్టుకుంటే దీన్ని మగదా ఆడదా అలా సౌండ్ చేస్తుంది చూడండి దగ్గరికి వెళ్తా సౌండ్ వాసన చూస్తుంది దాని ఊపిరి ఎలా తగులుతుందో వేడిగా ఉంది ఊపిరి. ఇది చిన్నది, ఇది అవి పెద్దవి, ఇది వచ్చేసరికి చిన్నదన్నమాట. భలే ఉంది వీటి హెయిర్. ఇవి ఓన్లీ రిసార్ట్ అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అసలు వేరే లెవెల్. ఇది వచ్చేసరికి ఇది హవేలీ బ్లాక్ అంట, చాలా పెద్దది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అంటే నేను విజయవాడని తక్కువ చేసినట్టు కాదు, విజయవాడ చాలా పెద్దది, ఫ్యూచర్ మొత్తం అంతా. నేను విజయవాడలో ఇంత పెద్దది ఎక్స్పెక్ట్ చేయాల నేను. అసలు చూడండి, ఇది ఒక లాబీ, జస్ట్ అలా గెస్ట్లు కూర్చోడానికి. ఇటుపక్క వెళ్తే మనం చూడండి లోపలికి వెళ్దాం. ఇవి వాష్రూమ్స్. ఇవి లోపలికి వెళ్తే ఇదిగోండి డైనింగ్ హాల్ లాగా అనమాట. ఇక్కడ బఫే ఫుడ్ ఉంటది, మనం ఇక్కడ తీసుకొచ్చి తినేయచ్చు. క్లాస్, చాలా క్లాస్ అన్నమాట. అసలు ఎంత బాగుందంటే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడికి వచ్చి మనం హల్దీ, సంగీత్, మ్యారేజ్, రిసెప్షన్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత పెద్దదో, ఏమంటారు సెట్ వేసేసుకుని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత పెద్దది అనుకుంటున్నారు, చాలా పెద్దది. ఇది చూడండి, ఏమన్నా ఇది పనిచేస్తుంది అన్న, ఇది అని ఒకసారి ఆన్ చేయండి అన్న. ఇది నేను అసలు ఎప్పుడు చూడలేదు దీన్ని. ఓల్డ్ పాటలు, వింటేజ్ మొత్తం. ఓడి అమ్మ, షాండ్లర్ ఎంత పెద్దది ఉందో. ఆ చివరి మొదలెడితే ఈ చివరి వరకు. విజయవాడలో ఉన్నాడు, నీకు తెలియదు. నాకు అదే ఆశ్చర్యం వేసింది నాకు. ఇదండి ఇవన్నీ, ఇదంతా మార్బుల్. ఇదంతా మార్బుల్ మొత్తం. ఓయ్, ఇది ఒక రూమ్ అనమాట. ఇలాంటి రూములు ఇక్కడ 60-70 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ అనమాట. ఇది వచ్చేసరికి అన్న ఇది ఏంటి, ఇది ఏం థీమ్? ఇది హవేలీ థీమ్. ఇది హవేలీ థీమ్ అనమాట. బెడ్ చూసారా ఎంత బాగుందో, కింగ్ సైజ్ బెడ్. ఇక్కడ వచ్చేసరికి వ్యూ ఏమో ఇలాగా మొత్తం అన్ని ఇంకా మామిడికాయ తోటలే కాబట్టి చుట్టుపక్కల అది ఉంటది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, మంచం అంతా బ్లాక్, ఇది వచ్చేసరికి వైట్, గోడలు వైట్, మళ్ళీ ఇవి బ్లాక్, మళ్ళీ అదిగోండి ఇది ఒకటి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉందన్నమాట మొత్తం రిసార్ట్ అంతా. ఇది ఈ బ్లాక్ వరకు, ఈ హవేలీ బ్లాక్ వరకు. అలాగే ఇవన్నీ రూమ్లు అనమాట. ఇదొక రూమ్. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది సూపర్ అంటే సూపర్ పనిచేసింది. ఎంత కాదనుకున్నా 200 మంది సరిపోతారు ఈజీగా. ప్రతి ఒక్కరికి రూమ్ ఇచ్చి, ఇక్కడ నుంచి చూసారా ఎలా ఉందో, చివరి వరకు కూడా రూమ్సే. ఇవన్నీ ఇలాగా వాల్ ల్యాంప్స్ తో, ఏదో పూర్వం రాజుల భవనాలు కనబడతాయి చూసారా మనకి, పెద్ద పెద్ద బంగ్లాలు గట్ట అప్పట్లో సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, ఆ టైప్ ఉన్నాయి అనమాట. అప్పట్లో ఇక్కడ మంటలు ఉండుంటాయి, ఇప్పుడు వచ్చేసరికి లైట్లు పెట్టారు. అసలు నేను నిజంగా ఇది మన విజయవాడలో ఇలా ఉందా అంటే నన్ను అడిగితే, నేను హైదరాబాద్లో కూడా, నేను తిరిగినంత వరకు నేను హైదరాబాద్లో కూడా చూడలేదు ఈ టైపు. అలా ఉందన్నమాట ఇది. చూడండి ఇక్కడ నార్మల్ లాబీ కూర్చోడానికి. ఇది వచ్చేసరికి రూమ్లు. రేవలి, నీ పెళ్ళి ఇక్కడ చేసుకోరా. నాకు డిఫరెంట్, నాకు రూమ్లో చూసినట్టు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట ఇదంతా కూడా. వాష్రూము, ఏసీ, ఎస్థెటిక్ ఫీలింగ్ అంట వలీగడికి. ఇది కూడా చూడండి హవేలీ బ్లాక్, బ్లాక్ అండ్ వైట్. వాష్రూమ్లో కూడా వాళ్ళు తెల్లగొస్తా గురు లైట్ అయ్యానే. బాల్కనీ చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి వ్యూ. కింద ఏమో బ్యాంక్వెట్ హాల్. ఇక్కడ కూడా అలా రైన్ డాన్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైనుంచి రైన్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి, పైన ఉన్నాయన్నమాట పైపులు. క్లీనింగ్ జరుగుతుంది. ఆ వెనకాలేమో స్విమ్మింగ్ పూల్, ఆ వెనకాలేమో జిమ్ ఉంది, అది కూడా చూపిస్తా మీకు. ఇదిగోండి ఇందాక మనం లిఫ్ట్ లో వచ్చేసాం కదా, స్టెప్స్ మొత్తం కూడా ఇవన్నీ మార్బుల్. చూడండి శాండ్లర్ చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దదో. నాకు ఎప్పటి నుంచి ఇలాంటివి చూసినప్పుడు చిన్న కోరిక, ఒకటి ఊపితే అన్ని ఊపుతాయా అని. చూసారనుకో ఈ వాటర్లు ఊపేస్తాడు అనుకుంటారు. కిందకి వెళ్దాం. షాక్ లో ఉన్నా నేను. నేచర్ ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఎన్నైతే ఈ మామిడి చెట్లు ఉన్నాయో ఒక్కటి కూడా తీయకుండా, దానికి ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఉన్నా సరే చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. లోపల ఈ మనం ఇందులోనే స్టే చేస్తాం, చూపిస్తాం మీకు. ఆ లోపల నుంచి ఉంటే మామూలుగా అయితే తీసేస్తారు, అడ్డంగా ఉందిగా తీసేద్దాం అంటారు. అలా తీయకుండా దాన్ని అలా ఉంచి దాన్ని బయటకు తీసుకొచ్చి మళ్ళీ పడేయకుండా దాన్ని అడ్జస్ట్ చేసి కట్టారు. అలాగే ప్రతి మామిడి చెట్టు కూడా మామిడి చెట్లకి అనుగుణంగా కట్టారు తప్ప వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు మామిడి చెట్లు పాతలేదు, ఎప్పటి నుంచో ఉన్నవి, వాటిని డిస్టర్బ్ చేయకుండా కట్టారు. ఇది ప్యాషన్, ఆయన మాటల్లో ప్యాషన్ ఏంటంటే ఒకటి నేచర్ అంటే ఇష్టం. ఏది కూడా ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే అన్ని ఏవి ప్లాన్ చేసి కట్టినవి కాదంట. ఈ రిసార్ట్ లో జస్ట్ అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు, తర్వాత వాళ్ళ పాప మ్యారేజ్ కోసం ఇది కట్టారు, తర్వాత అలా ఒక్కొక్కటి కట్టారు. ఓ సూపర్ ఉంది విల్లా మాత్రం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబోయ్. గోశాల, బార్డ్స్, హార్స్. మీకు ఇప్పుడు సింపుల్ గా రిసార్ట్
టూర్. సింపుల్ ఏం సింపుల్ గురు. మీకు సింపుల్ గా రిసార్ట్ టూర్ చూపిస్తా మీకు. ఇదిగోండి ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసరికి చుట్టూ ఇప్పేద్దాం. ఇదిగోండి గార్డెన్, ఇక్కడ వినాయకుడు విగ్రహం ఉందన్నమాట. పైన వచ్చేసరికి ఇదంతా కూడా నేచురల్. చూడండి ఎల్లో కలర్ పువ్వులు, అలాగ మొత్తం పువ్వులు వచ్చేస్తాయి అంటే ఎల్లో కలర్. అసలు ఎంత అందంగా ఉంటది. నేచురల్ గా వినాయకుడు విగ్రహం ఉంది. ఇలా బయటికి వెళ్తే నేను సడన్ గా చూసి ఒరిజినల్ ఆవులేమో అనుకున్నాను. ఇది వచ్చేసరికి ఇదొక చిన్న విల్లా అన్నమాట. సింగిల్ బెడ్రూమ్ విల్లా ఇది. దీని ఆపోజిట్ లో ఇది వచ్చేసరికి సరదాగా అవుట్డోర్ లో డైనింగ్ కానీ లేదు అనుకుంటే చిన్న సెట్ వేసుకుని అక్కడ హల్దీ లాంటిది, ఇంకా చిన్న సింపుల్ గా కాక్టైల్ పార్టీలు, సింపుల్ గా ఏంట్లో ఎంత పెద్ద దాంట్లో గట్టిగా కాక్టైల్ పార్టీలు ఇవన్నీ చేసుకోవడానికి ఇదన్నమాట. ఒక విల్లా కట్టేసి డూప్లెక్స్ లా కింద లాబీ ఇచ్చి మెట్లు ఇచ్చి పైన బెడ్రూమ్లు ఇచ్చి చేసేయడం నార్మల్. కానీ ఇక్కడ ఎలా ఉందో తెలుసా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క థీమ్ అనమాట. ఇప్పుడు ఇది ఉందంటే కౌబాయ్ థీమ్, ఇదంతా కౌబాయ్ థీమ్ అనమాట. బయట నుంచి చూడండి మొత్తం గ్రీనరీ, అదంతా గ్రీనరీ. ఆ పక్కనేమో చిన్న గార్డెన్, చిన్న పిల్లలు ఆడుకోవచ్చు ఇంకా శుభ్రంగా గార్డెన్ లో. ఇలా లోపలికి వెళ్తే కౌబాయ్ థీమ్ అనమాట. ఇదిగోండి లోపలికి వెళ్తే రైట్ సైడ్ వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్. ఇది జస్ట్ ఈ విల్లాకు వరకు స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇదేమో ఇక్కడ మినీ బార్ కౌంటర్. చక్కగా ఎంత కాదనుకున్నా ఒక 20 నుంచి 30 మంది కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు, భోజనం చేసుకోవచ్చు, స్విమ్మింగ్ పూల్ లో ఆడొచ్చు. ఎలా ఉంది? ఏ మంది ఇది కాదు, మంది ఇంకా ఉంది. మందంతా అడవులు అరుపులు మామూలుగా ఉండదు. ఇదిగోండి ఇది ఓపెన్ చేసి పైకి వెళ్తే రూమ్స్ అనమాట. ఈ పైన రూమ్స్, ఇదొక థీము. ఇదేమో కౌబాయ్ థీము. ఈ పక్కన గార్డెన్ కూడా. ఎలా ఉంది బ్రో? మీ విజయవాడలో ఎంత పెద్ద రిసార్ట్ ఉందని చెప్పలేదేంటి నాకు ఎప్పుడు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా బ్రో. ఏసని మాటలు రావట్లా మాకు అసలు. బ్రో ఏంటి బ్రో ఇది? ఎంత 4 ఎకరాల్లో ఉంది బ్రో. మెంటల్ ఎక్కిచ్చేస్తుంది అసలు. నాకు చూస్తుంటే నోట్లో ఈగలు విజయవాడలో ముగ్గురికి తెలియదు. మనకు తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదులే. ఎక్కువ తిరగలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు కోసం ఇక్కడ వెహికల్ కూడా ఉంది. ఇదిగోండి ఎలక్ట్రిక్ వెహికల్. సరే తాళాలు అడగరా వాళ్ళు. అరే తాళాలు అడగరా, తిరుగుదాం. తాళాలు అడగరా. తాళాలు అవసరం లేదంటావా? అవసరం లేదంటావా? అనవుద్దా? ఓకే రైట్ 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 బ్రేక్. ఓకే ఇది వచ్చేసరికి ఇంకొక థీమ్ అనమాట. మొత్తం కూడా అడవిలో ఉన్నట్టుంది. ఏదో ఎలా అంటే ఒక మున్నారు, మారేడుమిల్లి, ఇలాగ ఒక అడవిలో ఒక పెద్ద కొండ మీద రిసార్ట్లు ఉంటాయి చూసారా, ఫుల్ గ్రీనరీ గార్డెన్ తో అలా ఉందన్నమాట. ఇది ఇంకో థీము. ఇది వచ్చేసరికి వుడెన్ థీమ్. ఇదిగోండి అంత ఏదో చెక్కలతో కట్టినట్టుంది చూసారా. ఈ లోపలికి వెళ్దాం. ఇది ఎలా ఉందో చూద్దాం లోపల. ఈ అన్న నీ పేరేంటన్నా? రాంబాబు అన్న ఏమన్నాడు తెలుసా రాగానే? హే పులి అన్నాడు. ఏంటన్నా అంటే అందరికి టైగర్మై అంటారు కదా, అందుకే నేను పులి అన్నాను. ఇదిగోండి ఇదంతా కూడా చెక్కలు. ఇదిగోండి ఇదొక రూము. భలే ఉంది చూడండి, మొత్తం చెక్కలు. ఇదొక రూము. ఇక్కడ కూడా ఉంది స్విమ్మింగ్ పూల్. ఇక్కడ ఇది ప్రొజెక్టర్ కూడా ఉంది. ఇక్కడ ఏసీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ ఆడుతూ ఉంటే చల్ల చల్లగా నీళ్లు. నీకు అదే డైలాగ్ ఉన్నట్టుంది ఈరోజు. అన్ని మాటలు రావట్లేదు అంటున్నావు. ఏంటి ఇంత బాగుందమ్మా విజయవాడలో? మాకు తెలియదు. నిజము నేను వచ్చినప్పటి నుంచి ఏమన్నా అనుకుంటున్నావు. హైదరాబాద్ లో కూడా చూడలేదు బ్రో. నేను చూసినట్లు ఇంత పెద్దది లేదు. ఈ పైన కూడా ఇంకా రూమ్స్ అనమాట. ఇది మొత్తం కూడా వుడెన్ థీము. నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం. రాసన్ని ఇప్పుడు మీరు అనే టైం అనమాట. ఇది ఆల్రెడీ అంటున్నారు. ఇది ఆల్రెడీ చూసాం నేను, వలీగాడు. ఇది వచ్చేసరికి జంగల్ థీమ్ అనమాట. జంగిల్ దా అడవులు అరుపులు అంటే ఏంటో చూపిస్తా నీకు. పద చూడండి చూడు. ఏంటిది బాబోయ్ బ్రో. కొంతమంది తవ్వుతారు, నైట్ టైం వీడియోలు చూసేవాళ్ళం మనం. మిలియన్స్ అలాగే కదా, అలాగే ఉంది. ఇదిగో వాటర్ ఫాల్స్. దూకుదాం. ఏ వాటర్ ఫాల్స్. అక్కడ కూర్చొని ఫుడ్ తినొచ్చు. ప్రొజెక్టర్ ఉంది. ఇదే మినీ బార్ కౌంటర్, ఫ్రిడ్జ్. ఇది ఇందులో మనం స్టే చేస్తున్నాం అనమాట. మన రూమ్లో వచ్చేసరికి పైన ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నుంచి చెట్టు బయటికి వెళ్ళింది చూడండి. కాదు కింద నుంచి వచ్చింది చెట్టు. దీని కింద ఉంది చెట్టు. ఆ చెట్టు నరక్కుండా కట్టారు. అది వేరే, అది దమ్మి చెట్టు. అది లోపల నుంచి ఉంది చెట్టు. ప్లేస్ చూడండి ఎంత ప్లేస్ ఉందో చూడండి, అంత పెద్దది. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అక్కడ. స్టేజ్ వేసేసి సిట్టింగ్ వేసుకుని కూర్చుంటే టేబుల్స్ వేసి అది మా మొత్తానికి రిసార్ట్ అయితే ఇలా ఉంది. ఇంకా పెద్దది ఉంది. ఇంకా చూపించే కొద్ది చూపించాలనిపించింది. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు జంప్ ఇంటూ ద స్విమ్మింగ్ పూల్. బట్టలు మార్చుకు స్విమ్మింగ్ పూల్ లో జంప్ చేసేద్దాం. అది కామన్ స్విమ్మింగ్ పూల్. ఇది ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్. నీ ఇష్టం గురు, నువ్వు ఎందుకంటే
మునిగేటప్పుడు ఇట్లా సౌండ్ వస్తుందా? వీడు బాగా సైలెంట్ గా పెడుతున్నాడు సన్ని. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాం. మనం పర్సనల్ స్విమ్మింగ్ పూల్ లోకి నైట్, అందుకని ఇప్పుడు ఏదైతే కామన్ స్విమ్మింగ్ పూల్ ఉందో, ఎందుకంటే ఇది పెద్దదన్నమాట, దాంట్లోకి వెళ్తున్నాం. ఇది ఉందో చూసారా, మీకు చూపించాను కదా ఇందాక, హవేలీ. వేరే లెవెల్ ఇది మాత్రం. అసలు అందులో రెస్టారెంట్ ఏంటి? నిజంగా వలి పెళ్లి దీంట్లోనే చేయాలి. మాకు వేల్లో రూపాయి ఇవ్వాల. నిజంగా మనసుకి నచ్చి ఇలాంటిది ఒకటి ఉంది మీకు తెలియాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో, పూణే నుంచి వచ్చి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారండి. ఆయన ఒక వీడియో చూపించాడు. ఫారెన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అదే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. ఫారెన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ, అంటే వేరు ఇదంతా. సర్లే ఇంకెందరిదాకా చెప్పేసాను కానీ పదండి స్విమ్మింగ్ పూల్ లో దిగుదాం. ఇదే స్విమ్మింగ్ పూల్. ఇది చిన్నపిల్లలది, అది పంది పిల్లలది. అక్కడ ఏమో జిమ్ కూడా ఉంది అనమాట. అందులో ఇది కొన్నందుకు న్యాయం చేస్తాను. వెళ్ళి జిమ్ చేసుకోండి, స్విమ్మింగ్ చేసి వెళ్తా గురు. ఎవరు స్విమ్మింగ్ చేసినా జిమ్మే గురు. అది అదే స్విమ్మింగ్ చేస్తా, అందుకే దూకుతారా? అలా అవుతుంది. మునిగిపోతాం అంటావా ఏంటి? పెద్ద చల్లగా కూడా ఏం లేవు, దూకేచ్చు. గురు నువ్వు. మా నవీన్ అన్న ఆన్ ద వే వస్తున్నాడు. సెలూన్ లో పనులు ఉన్నాయని రాలేదు. నేను వెళ్ళిపోతాను. వస్తున్నాడు గురు. నవీనం లేకపోతే నేను ఉండను. పునుగులు తెమ్మన్నా తెస్తున్నాడు. పునుగులు అయితే తింటా. ఓకే. వలీగాడు ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ అరంగేట్రం వలీగాడు చేస్తున్నాడు. ఏమైందిరా? దూకే. చాలా లోతుంది ఇది నిజంగానే. గురు దూగురు టైగర్ గురు. భయం వేస్తుందా? ఆగి నేను తోస్తానండి. మెల్లగా దిగుతావా? దూకురు, దూకితేనే బాగుంటది గురు. 2 సంవత్సరాల కష్టం ఒక్క డైవ్ లో పోగొడతాం. ఎత్తిగా ఏమన్నా తగిలి మళ్ళీ సన్నీ వస్తాడు. సన్నీని దూకిస్తా ముందా. సన్నీ అనే దాదాదే కమాన్ సన్నీ. ఎందుకు దూకు ఎలాగోలా పడుతుంది. దా కమాన్ దూకుతున్నావా? వచ్చేసారు. నాకు పూల్ అంటే చాలా ఇష్టం. 3, 2, 1 కమాన్. గురు నువ్వు దూకాలి గురు. ఆ గురు ఫోన్ పాడు, కెమెరా వద్దు. అది దూకు. మీరేంటి కెమెరాలు ఉన్నాయి కదా గురు. మీరు దిగుతా. ఏమైపోయింది గురు? ఇప్పుడు మీకు స్విమ్మింగ్ రాకపోయినా నీళ్ళల్లో తేలడం ఎలాగో నేర్పిస్తా. చాలా సింపుల్. ఫస్ట్ ఇలా నిలబడండి, బ్రీత్ తీసుకోండి, చిన్ను పైకి పెట్టండి, వెనక్కి అలాగ తేలి కాలు పైకి లేపండి. బ్రీత్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చూడండి, చేతులు ఎల్ షేప్లో పెట్టాలి. నా కాళ్ళు చూడండి గాల్లోకి లేచిపోయినాయి. అలా ఊపిరి పీల్చుకుని మళ్ళీ ఊపిరి వదిలి మళ్ళీ ఒకేసారి ఊపిరి పీల్చుకుని మళ్ళీ ఊపిరితిత్తులను ఇలా ఉబ్బ పెట్టాలన్నమాట. అలా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా గాల్లోకి లేస్తారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇలా పైకి ఎక్కాలన్నమాట. అప్పుడు ఉప్పు ఎక్కించుకొని తిరుగుతాము. క్రాంప్ వచ్చింది నాకు. పట్టింది, పిక్క పట్టింది. ఇంగ్లీష్ రాదు గురు. వేస్ట్ పనికిరారు పిక్కల నొప్పులు. ఇప్పుడే ఎలా తేలాలో నేర్పించాడు. అదే కదా, నేను నేర్పిస్తాను రండి ఫ్రెండ్స్. ఎలా తేలాలేగా మీకు తెలిసేది. ఇలా మునిగిపోతే లోపల ఆటోమేటిక్గా తెలిపోతాం. నీళ్ళన్నీ తాగెత్తే తెలిపోతాం. ఏం దాంట్లో ఇది మళ్ళీ పెద్ద ఆఫీసర్ నేర్పిస్తాడట. పందిలాగా ఎక్కాడు 150 కేజీలు ఒంటి మీదకి. ఏంటమ్మా ఇప్పుడు మీరు ఏమేస్తారు? These stunts are made by professionals. Don't act. Okay? నవీనన్నా ఏమేం తెచ్చో? పునుగులు, బజ్జీలు, సమోసా. అక్కడ పెట్టు తిందాం. ముందు తినేసి దేక స్విమ్మింగ్ పూల్ లో దిగుదాం. బాబా నవీన్ గాడు బజ్జీలు, పెద్ద పెద్ద బజ్జీలు తెచ్చాడు. బజ్జీ చూడండి ఎంత ఉందో. ఇందాక మీకు చెప్పాను చూసారా, ఇందాక రైన్ పడుతుంది అని చెప్పేసి. ఇదిగోండి ఇది. అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు దాని కింద. ఇది నిజంగా రైన్ పడుతున్నట్టే.
హల్దీ చేసుకుని హల్దీ తర్వాత ఇక్కడికి వచ్చి రైన్ డాన్స్ చేస్తే అది మూమెంట్. సార్ భలే 6 వద్దులే, నాకు కూడా ఉంది గురు, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు మన అసలైన రూమ్కి తీసుకెళ్తున్నామా నిన్ను. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, కళ్ళు తెరు. చూపించేసాడు ఆల్రెడీ దొంగన కొడక. ఇది జంగిల్ థీమ్ అంట మావా. వాటర్ ఫాల్స్ తెప్పిస్తాను. దిగమావా, దిగమేంటి, చల్లగా ఉన్నాయా. స్విమ్మింగ్ పూల్లో ఫుల్గా ఎగిరి స్నానాలు చేసేసి బయటికి వెళ్ళి వచ్చాము. వీళ్ళేమో ఏదన్నా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేస్తే బాగోదు. అక్కడ స్విచ్ ఉందా? ఓకే, హైట్ అంటే ఫుడ్ క్యాప్టెన్ ఎక్కాలి. అయితే ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడే. బిర్యానీలు, ఇది విజయవాడ బిర్యానీ, ఇది హైదరాబాద్ స్టైల్ బిర్యానీ. నేను విజయవాడ బిర్యానీ తెచ్చుకున్నా. ఇందులో వచ్చేసరికి స్టార్టర్లు ఉన్నాయి. భీమవరం నుంచి కుర్రోళ్ళు కూడా వచ్చారంట, విజయవాడ వచ్చారంట, ఫోన్ చేశారు. విజయవాడలో ఉన్నారు, వచ్చేయండి రిసార్ట్కి. ఇంకేంటి అంటే వస్తారు. రిసార్ట్కి అయితే తిన్నాం. తినేసి పైకి వచ్చాను. కుర్రోళ్ళు పైకి వెళ్ళిపో మేము పిలుస్తా ఉన్నారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు కింద, ఏంటో అర్థం కావట్లా. పిలిచిన తర్వాత కిందకి వెళ్దాం. ఒక వ్లాగర్కి కావాల్సిన ఎన్ని ఉంటాయి అస్సలు. డ్రోన్ కావాల్సింది, కెమెరా, చిన్న కెమెరా, పెద్ద కెమెరా, లాగ్ మైక్లు, ఇదంతా ఇప్పుడు వరకు మన ఛానల్లో చేసిన కంటెంట్లు. అస్సలు యూట్యూబ్ లోకి రిలేటెడ్ లైక్, షేర్, యూట్యూబ్ సబ్స్క్రైబర్, నోటిఫై బెల్ ఐకాన్, షేర్ చేయమని, కామెంట్ కింద చూడు. వీడియో టైం లో అయింది, డీటెయిల్ కూడా మిస్ అవ్వాలా. థ్యాంక్ యూ టైగర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు వరకు అయితే టైగర్ చూడలేదు. మనం పార్సల్ చేసి 2 కేజీల కేక్ అని చెప్దాం. 2 కేజీల కేక్, నార్మల్ కేక్ అని చెప్పుకోరు. అలాగే చెప్తా. ఇది చూడండి, ఇది చూడండి. డైలీ 8 AM న్యూ లాగ్. డైలీ 8 AM వస్తుంది గైస్. రహిత్ దా, మన భీమవరం కుర్రోళ్ళు అందరూ వచ్చారు, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ. నీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. మీకు బర్త్డే అయితేనే చెయ్యాలంటరా. ఇది నీకు ఒక అచీవ్మెంట్. ఇది అచీవ్మెంట్ చెయ్యాలిగా. సరే, డబ్బులు మాత్రం ఖర్చు పెట్టే పని ఏం చేయలేదుగా. లేదు, ఎప్పుడైనా రూపాయి తీసామా. ప్లాన్ చేశారు. ఇటు వస్తే కనిపిస్తుంది క్లియర్ గా. అలాంటి వద్దు ఏంట్రా. ఎలా ఉంది సర్ప్రైజ్? ఎలా ఉంది గురు? భలే చేశారు గురు. బాగుందా? మామూలు కూడా ఉంది. ఓపరు కరెక్ట్ గా చూడు, మొత్తం అంతా క్లియర్ గా అబ్జర్వ్ చెయ్యాలి. థ్యాంక్ యూ టైగర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ టైగర్ ఫ్యామిలీ. మా 730 days, కౌంట్లెస్ మూమెంట్స్, ఎండ్లెస్ మెమరీస్, వన్ అమేజింగ్ జర్నీ. వావ్. లైక్, సబ్స్క్రైబ్, గెట్ నోటిఫై. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. షేర్, కామెంట్, డ్రోను, యూట్యూబ్ లోగో, కెమెరా, ఐఫోన్ వేయాల్సింది. ఇది ఇదేంటి? మైక్. మైకా? ఇంకా నేను శాటిలైట్లు చూస్తారు చూడు, ఇంకా బోల్డ్ డీటెయిలింగ్ ఉంటది. థంబ్నెయిల్స్ ఫస్ట్ టైం మామూలుగా లేదు, అది కొంచెం జరిగిపోయింది కూలింగ్ లేకపోవడం వల్ల. ఇదేంటి టైర్ ఏంటి ఇక్కడ? కార్ ఏంటి? కారు, మన కారు. మొన్న కారు కొన్నాం కదా, కారు కొన్నాం కదా ఈ సంవత్సరం. నాలాంటి పెద్ద యూట్యూబర్ ఇంకొంచెం కెమెరా పడిపోతుంది. ఇంకో డీటెయిలింగ్ చూసావా? డైలీ 8 AM న్యూస్. రెడీగా ఉండమ్మా. నా సబ్స్క్రైబర్లు అందరికి థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను ఈ వ్లాగ్స్ చేయగలిగాను. ఇంకా దేవుడు మనకి ఆశీస్సులు ఇవ్వాలి, కానీ ఇంకా చేస్తానే ఉంటాం. ఇంకా కేక్ కట్ చేస్తాను. థ్యాంక్ యూ మీ అందరికి కూడా. థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కట్ చేస్తా. కపాలం రివర్స్ లో పెట్టి కొట్టావురా నువ్వు, కిందకి వచ్చినాయి. ఓకే, కొట్టండి కొట్టండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మన లోగో, కెమెరా లోగో, ఛానల్ లోగో.
ఇది కూడా కేకే గురు. అన్ని ఏడుపుల్లే, అన్ని ఏడుపుల్లే. ఇది కూడా చాక్లెటేనా? ఎలా ఉంది కేక్? ఎలా ఉంది? కేక్ చాలా బాగుంది. ఎవరు గురు నీదే ఐడియా మొత్తం? స్వీట్ వే, స్వీట్ వే డిజైన్ బలి ఇచ్చాడు, నేను చేయించాను. సూపర్ సూపర్. కానీ థ్యాంక్ యూ అందరికి. ఎలాగైతే ఇచ్చామో మేము ఇన్పుట్, అవుట్పుట్ దానికన్నా బాగా వచ్చింది, దానికన్నా బాగా వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ జర్నీలో ఎవరైతే సపోర్ట్ చేశారో అందరికీ చాలా థ్యాంక్ యూ. ఆ సెలబ్రేషన్ కి చాలా మందిని పిలిచాము, అవైలబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటికి ఉంటాను మరి. జై హింద్.